మాకు 3 పార్లమెంట్ స్థానాల్లో 2 పార్లమెంట్ సీట్లు మాదిగలకు కేటాయించడం జరిగింది. అది నాగర్ కర్నూలు వరంగల్. అంటే మేము కోరుకున్నది ఎంత? 3లో 2. 3లో 2 కాదు, 1 ఇవ్వండి ఏదన్నా ఉంటే కాంగ్రెస్, 3లో 2 ఇచ్చింది బీజేపీ. అది గౌరవ్ కిషన్ రెడ్డి గారి సహకారంతో 2 వచ్చినాయి. అంతేకాదు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మాదిగలకు ఇవ్వలేదు. అంటే 4లో 1 మాదిగలకు ఇవ్వలేదు. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మన బీజేపీ అభ్యర్థి స్వర్గీయ సదాలక్ష్మి గారి కొడుకైన వంశీ తిలక్ గారికి అక్కడ టికెట్ రావడం జరిగింది. అంటే ఇప్పుడు 4లో 3 అవకాశాలు ఇచ్చింది, 2 పార్లమెంట్ ఇచ్చింది, 1 అసెంబ్లీ సీట్ ఇచ్చిందేమో బీజేపీ, 4లో 1 ఇవ్వంది కాంగ్రెస్. అంటే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది, బీజేపీ మాకు అనుకూలంగా కనిపిస్తున్నది. దీనికి కారణం మా సోదరుడు కిషన్ రెడ్డి గారి చొరవ వల్లనే ప్రధానమంత్రి రాగలిగిండు. వర్గీకరణ సమస్య ఒక పరిష్కారం వైపు జరగబోతుంది. ఆయన చొరవ వల్లనే మాదిగలకు న్యాయమైన వాటా రాజకీయంగా చట్టసభలో దక్కడానికి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల గురించి నేను మాట్లాడినా కూడా, ఇక్కడ మహబూబ్నగర్లో నిలబడ్డ అభ్యర్థుల గురించి మాట్లాడినా కూడా మాకు కాంగ్రెస్ అభ్యర్థితో పెద్ద పరిచయం లేదు. ఆయన మా ఉద్యమాన్ని ఎప్పుడు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఉద్యమ నవసులు కుట్రలు చేసిన కేసీఆర్ని మేము విశ్వసించలేం. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కానీ ఏనాడు జరగనంత అవమానం మాదిగలకు ఈ సమయంలో జరిగింది. ఏనాడు జరగనంత అవమానం ఇదే సమయంలో జరిగింది. ప్రస్తుతం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో, అందులో 3 షెడ్యూల్ కులాలకు సంబంధించిందే. తెలంగాణ రాష్ట్రంలో 75% జనాభా గల కులం షెడ్యూల్ కులాల్లో, అందులో ఉమ్మడి మహబూబ్నగర్ కాడికి వస్తే షెడ్యూల్ కులాల్లో 85% ఉంటాం. అది ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్నగర్లో, నాగర్ కర్నూలు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్లో మేము షెడ్యూల్ కులాల్లో 80% ఉంటాం. అదే సమయంలో పెద్దపల్లి కాడికి వచ్చినప్పటికీ 175% ఎస్సీలో ఉంటాం. 170% ఉండబడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు మాదిగలకు. 180% ఉండబడే వరంగల్లో మాదిగలకు టికెట్ కేటాయించలేదు. 180% ఉండబడే నాగర్ కర్నూలులో కూడా మాకు టికెట్ కేటాయించలేదు. అంటే ఉన్న 3 స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో 170% ఉన్న మాదిగలకు 1 సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మరొక వైపు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా మళ్ళీ అక్కడ మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 170% ఉండబడే ఎస్సీలో ఉండబడే మాదిగలకు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపెట్టింది ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రభావితం చేసే కాడు ఉన్నాడు. కానీ మాదిగల విషయానికి వచ్చేటప్పటికీ ఆయన మాకు తీరని అన్యాయం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. మరొక వైపు తనే మళ్ళీ తనేదో ఉద్యమాన్ని ఆదుకున్నట్టుగా, తనేదో ఉద్యమానికి ఏదో పెద్ద చేసినట్టుగా ఆయన తనకు తాను భుజాలు ఎగిరేసుకుంటుండో. కానీ ఒక విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఆయన చెప్పాడు షెడ్యూల్ కులాలకు వర్గీకరణకు న్యాయం చేస్తామని చెప్పి. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీలో లేకముందే నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చినోడిని, అక్కకు తెలుసు. అది గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది పీసీ అధ్యక్షుడు ఉన్నంత వరకు మేము మద్దతు ఇచ్చామప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేని రోజులు కూడా ఉన్నాయి. అంటే మేము కాంగ్రెస్ నమ్ముకున్నా మాకు న్యాయం జరగలేదు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నా మాకు న్యాయం జరగలేదు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు న్యాయం జరగలేదు. కనీసం ఒక లేఖ రాయమంటే ఒక లేఖ కూడా రాహుల్ గాంధీ రాయలేదు. మరి వర్గీకరణ కట్టుబడి ఉన్నామని మాట్లాడడం అంటే అర్థం ఏందో ఆయనే విశ్లేషించి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇకపోతే నా సోదరి ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను తెలంగాణలో మేము విశ్వసించేది ఒక్క కిషన్ రెడ్డి గారిని మాత్రమే. ఈ ముగ్గురులో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విశ్వసించలేం. ఆయన మాటలు చెప్పడానికి ఆచరణకు ఎంతో తేడా ఉంటుందనేసి రుజువు అయిపోయింది. వాస్తవానికి ఎవరన్నా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కనిపిస్తాయి. కానీ ఈయన వైఫల్యాలు మాత్రం 3 నెలలు తిరగకముందే, 100 రోజులు తిరగకముందే వైఫల్యాలు, మోసాలు కనిపిస్తున్నాయి అనే విషయం రుజువు అవుతుంది. అంటే అట్టర్లీ ఫ్లాప్లు అయిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అనే విషయం కూడా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నేతల్లో మేము రేవంత్ రెడ్డి గారిని విశ్వసించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వల్ల మాకు నష్టం జరిగిందని చరిత్ర కనిపిస్తుంది. కేసీఆర్ని విశ్వసించే ప్రసక్తి లేదు. ఆయన వల్ల మాకు మోసం జరిగింది, మమ్మల్ని అణిచేసే ప్రయత్నం కూడా చేసిండు అనే విషయం రుజువు అయిపోయింది. ఇక మా సోదరుడితో ఉండబడే అనుబంధం, మా కిషన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం, నేను మా డీకే అరుణక్క గారిని ఎట్లయితే ఆమె దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నన్ను ఒక సోదరుడిగా చూసుకుంటుంది, నేను ఎప్పుడు పోయినా నా సోదరు అని చెప్పి నేను పలకరించుకుంటూ వస్తున్నాను. అట్లనే మాకు డీకే అరుణక్కతో ఏ సోదర సంబంధం ఉన్నదో మా కిషన్ రెడ్డి గారితో 3 దశాబ్దాల అనుబంధం కూడా అట్లే ఉన్నది. ఆనాటి నుండి ఈనాటి వరకు మమ్మల్ని అర్థం చేసుకున్నది, మాకు అండగా నిలబడ్డది, ఎన్నో ఇబ్బందులు ఆయనకు ఎదురైనా కూడా మా కోసం నిలబడ్డది. అంతేకాకుండా గౌరవ దేశ ప్రధానమంత్రి గారిని కూడా మాదిగల వేదిక మీద రప్పించి మాదిగల వర్గీకరణ అంశాన్ని ఒక చివరి దశకు తీసుకెళ్ళింది ఎవరన్నా ఉంటే మా గౌరవ కిషన్ రెడ్డి గారే. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్న మా గౌరవ కిషన్ రెడ్డి గారు అక్కడ ఉండడం వల్ల వర్గీకరణ సమస్య పరిష్కారం జరగబోతుంది. మాకు రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెంచిండ్రు. ఉదాహరణకు మేము అడిగింది ఎంత, మేము ఎప్పుడు 100కు 100 అడగలేము. మేము ఇక్కడ తెలంగాణలో 3 పార్లమెంట్ ఉన్నప్పుడు 70% ప్రకారం మాకు 2 రావాలి. మేము 2 కోరుకున్నాం కానీ 3 కోరుకోలే. కానీ ఆ 2 కాదు 1 కూడా ఇవ్వని పార్టీ ఏదని ఉంటే కాంగ్రెస్ పార్టీ.